మనకు ఆహారం యొక్క విలువ తెలుసుకోవడానికి ఒక చిన్న లాజిక్ చెప్తా అండి. మనము అన్ని గింజ ధాన్యాలతో కూడిన వంటలు, పండ్లు మొత్తం కూడా మనము గింజ ధాన్యంతో కూడిన ఆహారాన్ని తింటామండి. మరి పశువులండి, మన అన్ని జీవరాశులు కూడా కొన్ని ఏమో మాంసం తింటవి. ఈ కొన్ని రకరకాల జంతువులన్నీ ఒక రకరకాల మాంసం తినే వాటిని జంతువులు అన్నాము. ఒక పశువుల లెక్కకు తీసుకున్నట్లయితే అండి, పశువులు ఆవులు, గేదెలు, ఎడ్లు, పశువులు అండి. మనము ఈ వరి ఉంది, ఈ వరిలో పండే గింజలు, ఈ వరి పంటే కాకుండా ఏ జాడైనా మొక్కజొన్న కానీ, జొన్న కానీ, ఏది కానీ దానిలోని గింజలు మనం వండుకొని తింటున్నామండి. ఈ గ్రాస్, ఈ దీన్ని ఏమంటారు, పత్రహరితం, ఈ గ్రీన్, ఈ గ్రాస్ అంతా, ఈ గడ్డినంతా పశువులు తింటున్నాయండి. ఈ గడ్డిని తిన్న పశువులు మలమూత్రాలు మనం వాటిని ముట్టుకొని మన పరిసరాలు శుభ్రం చేసుకుంటున్నాం. ఇదే గింజలు తిన్న మనం మలమూత్రాలను మనమే అసహించుకొని వాటి వల్ల మనము అతి జాగ్రత్తగా ఉండడానికి మనకు అన్ని జబ్బులు కూడా మళ్ళీ మనం తీసుకున్న ఆహారంలోని మన మలమూత్రాల ద్వారానే అవి దూరం పెట్టక మనము అతి శుభ్రంగా మనం తిన్న ఆహారాన్ని మనం మళ్ళీ దేహాన్ని శుద్ధి చేసుకొని ఏ అనారోగ్యానికి అయినా కారణమవుతున్నాం. అంటే గింజ గొప్పదా, గడ్డి గొప్పదా? ఈ వ్యత్యాసాన్ని మనం గమనించుకోవాలి. ప్రతి ఒక్కటండి మనం ఏం చేస్తున్నాము, మనం ఆలోచన, మనకు మేధాశక్తి చాలా గొప్పదండి. దాన్ని నిద్రపుచ్చొద్దండి. మనం మనసు పెట్టి ఆలోచించినట్లయితే ఈ ప్రకృతిలో ఉన్న రహస్యము, ఈ ప్రకృతిలో ఉన్న గొప్పతనము, ఈ జీవకోటి అంతా, ఏ జీవి ఎలా బతుకుతుంది, ఏ జీవికి అనారోగ్యం వస్తుంది, ఏ జీవిని దేవునిగా పూజిస్తాను, ఒక మానవ జన్మెత్తిన మనము జీవే, ఈ మొక్క జీవే, ఆ పశువు జీవే. ఈ మొక్క, ఇది ఎంత కృతజ్ఞత, దీనికి ఎంత నమస్కరించాలి మనం. ఇది ఎవరి మీద ఆధారపడుతుంది? కేవలం భూదేవి మీద ఆధారపడుతుంది. ఇది మానవాళికి ఉపయోగపడుతుంది, కానీ మనుషులం దీనికి ఉపయోగపడతలేము.